అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రి చివరి రోజు పూజ, అలాగే ఉద్వాసన ఎలా చెప్పాలి, అలాగే అఖండ దీపం కలశ స్థాపన చేసిన వారు ఉద్వాసన ఎలా పలకాలి, అలాగే నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళు ఉద్వాసన ఎలా చేయాలి అనేది అన్ని డౌట్స్ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వరాల జల్లు కురిపించే వారాహి అమ్మవారికి ఈ 10 రోజులు కూడా చక్కగా పూజ చేసుకుని ఉద్వాసన చెప్పిన వారికి అద్భుతమైన ఫలితం చూపిస్తారు ఆ వారాహి అమ్మవారు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం దీపారాధన చేసుకుని సాయంత్రం విశేషంగా అమ్మవారికి పూజ అనేది చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తాము. అయితే ఈ 9 రోజులు చేయలేని వారు లాస్ట్ 3 రోజులు చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. అయితే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా చక్కగా చేసుకోవచ్చు. సప్తమి మనకి శుక్రవారం నుంచే మొదలవుతుంది కాబట్టి శుక్రవారం సాయంత్రం వేళలో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి సాయంత్రం నుంచి మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మొదటి రోజున ఎలా అయితే అమ్మవారికి పూజ చేస్తామో అప్పటి నుంచి, అంటే మీరు ఏ రోజు నుంచి అయితే మొదలు పెడతారో ఆ రోజు నుంచి మీరు మొదటి పూజగా అమ్మవారికి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నిత్య పూజలాగా ఉదయం చేస్తున్నారు పూజ అనుకుంటే కనుక సోమవారం ఉదయం ఉద్వాసన అనేది పలకొచ్చు. లేదు సాయంత్రం వేళలో నిత్య పూజలా చేస్తున్నాము అనుకుంటే కనుక సోమవారం సాయంత్రం ఉద్వాసన అనేది పలకొచ్చు. అయితే ఈ నవరాత్రుల్లో 9 రాత్రులు గడిచిన తరువాత 10వ రోజు మనం ఉద్వాసన అనేది పలకాలండి. అయితే ఈ ఉద్వాసన పలికే రోజు తిథి కూడా మంచిదై ఉండాలండి. అలాగే రోజు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. మంగళ శుక్రవారాల్లో ఉద్వాసన అనేది పలకం కాబట్టి ఈ సోమవారం రోజున మాత్రమే ఉద్వాసన అనేది పలకాలి. దశమి తిథి మంగళవారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సోమవారం ఉదయమైనా సాయంత్రమైనా ఉద్వాసన అనేది పలకవచ్చు. ఇప్పటి వరకు కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయలేదు అనుకున్న వారు సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా పూజ అనేది చేసుకుని మీరు సోమవారం రోజు కూడా పూజ అనేది చేసుకుని ఉద్వాసన అనేది పలకవచ్చండి. అంటే 4 రోజులు పూజ చేసుకుని 4వ రోజు ఉద్వాసన అనేది పలకవలసి ఉంటుంది. మనం ప్రతిరోజు ఎలా అయితే అమ్మవారిని కొలుస్తామో ఉద్వాసన చెప్పే రోజు కూడా మనం అమ్మవారిని ఆ విధంగానే కొలవాలండి. మనం అమ్మవారికి ఉద్వాసన పలికే రోజు చేసే పూజని ఉద్యాపనం అంటారు. అలాగే అమ్మవారి పీఠం కదిపి చెప్పేదాన్ని ఉద్వాసన అని అంటారండి. ప్రతిరోజు అమ్మవారికి పూజ ఎలా అయితే చేస్తామో అలాగే ఈ ఉద్వాసన చెప్పే రోజు కూడా మనం పూజ అనేది అలాగే చేసుకోవాలన్నమాట. అయితే మనం రోజు పువ్వులు మార్చి అమ్మవారికి దీపధూపాన్ని చూపిస్తాం కాబట్టి ఈరోజు కూడా చక్కగా పూలతో అలంకరించుకోవాలి. అలాగే దీపాలు వెలిగించుకోవాలన్నమాట. మీకు ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు వెలిగించుకోండి, చాలా మంచిది. ప్రత్యేకంగా ఈరోజు ధూపాన్ని అమ్మవారికి ఇవ్వండి. అమ్మవారికి ధూపం ఇవ్వటం వల్ల చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఈరోజు ప్రత్యేకంగా ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉంటారు కాబట్టి అమ్మవారికి ధూపం ఇచ్చి చక్కగా అమ్మవారిని కొలవాలి. దీక్ష చేసేవారు, ఉపవాసం చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు ఖచ్చితంగా ఉద్వాసన పలకాలండి. సోమవారం ఉద్వాసన పలకాల్సిందే. ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. సోమవారం సాయంత్రం ఉద్వాసన పలికిన వాళ్ళు దీపారాధన చేసి ఉద్వాసన అనేది పలుకుతారు కదండి. అయితే మనం పీఠాన్ని ఎప్పుడు తీయాలి, పూజ దగ్గర ఉన్నటువంటి సామానం అంతా కూడా దీపం కొండెక్కిన తర్వాత తీయాలి కదా, కొంచెం లేట్ అవుతుంది కదా, నైట్ తీయొచ్చాక అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే మంగళవారం తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీరు అక్కడ ఉపయోగించినటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పక్కన పెట్టుకోండి. అలాగే కలశం అఖండ దీపం పెట్టిన వారు కలశంలో నీటిని మంగళవారం బయట పోయకూడదు, బుధవారం పోసుకోవచ్చు. అలాగే అఖండ దీపం పెట్టిన వారు ఏంటంటే అఖండ దీపం కొండెక్కిన తర్వాత ఈ అఖండ దీపం అనేది తీయాలండి. అయితే సోమవారం రోజున మనం ఉద్వాసన పలుకుతాం కాబట్టి సోమవారం సాయంత్రమే మీరు అఖండ దీపంలో నూనె వడ్డించేటప్పుడు కొంచెం తక్కువగా వడ్డించుకుంటే చక్కగా మన్నాడికి మీరు తీసుకోవచ్చు అన్నమాట. అఖండ దీపం ఎప్పటి వరకు వెలిగితే అప్పటి వరకు అలాగే ఉంచాలండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం తెలియకో కొన్ని తప్పులు అయితే చేసేస్తూ ఉంటామండి. అయితే ఈ ఉద్వాసన పలికే రోజు అమ్మవారికి మనసు నిండుగా నమస్కరించుకోవాలి. అమ్మ, నేను తెలియక ఏమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించు తల్లి అని నమస్కరించుకోవాలండి. ఎందుకంటే మనం తెలిసి చేస్తే అది తప్పు అవుతుంది, తెలియకుండా చేసింది అమ్మకు తెలుసు అనమాట. కాబట్టి మన మనసులో ఈ మాటని మనం ఒక్కసారి అనుకోవాలండి. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవాలి అంటే పెట్టి పుట్టాలండి. ఎందుకంటే అమ్మవారి దయ, కరుణ ఉంటేనే అమ్మవారి యొక్క నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేసుకుని ఉద్వాసన అనేది పలుకుతారు. అలాగే 9 రోజులు చేయలేని వారు ఈ 3 రోజులు కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఏదైనా అమ్మవారి పూజ చేయాలి అంటే ఒంటి మీద రాసి పెట్టి ఉండాలన్నమాట.
మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో ఏకాగ్రతతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం వల్ల జీవితంలో చాలా మంచి మార్పులు అనేవి చూస్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవటం వల్ల సంవత్సరంలో మనకి జరిగే మార్పుల్ని మనమే కళ్ళారా చూడొచ్చు అనమాట. అయితే ఇంకా ఫోటో గురించి చాలామంది అడుగుతున్నారండి. అలాగే విగ్రహం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. వారాహి అమ్మవారి యొక్క ఫోటో నిత్య పూజ చేసుకునే ప్రదేశంలో మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అక్క అని అడుగుతున్నారండి. చక్కగా పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మీరు రోజు చేసుకునే మందిరంలో ఈ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. లేదు అంటే చక్కగా తడి క్లాత్తో శుభ్రంగా అమ్మవారి ఫోటోని క్లీన్ చేసి చక్కగా మీరు షెల్ఫ్లో పెట్టుకుని భద్రపరచుకోవచ్చు అనమాట. అదేవిధంగా విగ్రహం కూడా అంతేనమాట. ఆ షెల్ఫ్కి మాత్రం మీ కాళ్ళు అవి తగలకుండా చక్కగా చూసుకోవాలండి. అయితే విగ్రహానికి మాత్రం ఖచ్చితంగా మీరు విగ్రహం తెచ్చి పెట్టుకున్నారు అంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా నిత్య పూజ అనేది చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నిత్యం కూడా దీపారాధన చేసి ధూప నైవేద్యాలు అనేవి సమర్పించాలన్నమాట. అలాగే ఎలాంటి అంటు ముట్టు ఇట్లాంటివి ఏమీ కూడా తగలకూడదు. కాబట్టి ఇలా చెయ్యగలము అనుకున్న వారే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేదు మేము చేయలేము అనుకున్న వారు ఈ 9 రోజులు 10 రోజులు కూడా చక్కగా పూజ చేసుకున్న అనంతరం మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారితో ఈ విధంగానే చెప్పుకొని మీరు అమ్మవారి గుడిలో ఈ విగ్రహాన్ని వదిలేసి రావచ్చు. చివరి రోజు అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలండి. తాంబూలం సమర్పించి అప్పుడు మనం ఉద్వాసన అనేది పలకాలన్నమాట. అయితే తాంబూలంగా చీర, రవికిల గుడ్డ, అదేవిధంగా పూలు, పళ్ళు, గాజులు, పసుపు కొమ్ము ఇవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా చిట్టి గాజులతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు మన ఇంటికి వచ్చి చక్కగా పూజల్ని అందుకున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని అతిథి మర్యాదలతో అమ్మవారిని సాగనంపాలండి. అంటే అమ్మవారికి తాంబూలం ఇచ్చి సారె ఇచ్చి అమ్మవారిని పంపించాలి. మన ఇంటికి ఆడపిల్ల వచ్చినప్పుడు మనం ఎంత అయితే భద్రంగా చూసి చక్కగా పసుబొట్టు పెట్టి పంపిస్తామో అమ్మవారిని కూడా అలాగే చక్కగా అతిథి మర్యాదలు చేసి పంపించాలండి. అయితే ఈ తాంబూలాన్ని ఎవరైతే పూజ చేస్తారో వారు స్వీకరించవచ్చు, లేదంటే ఎవరికైనా కూడా తాంబూలంగా ఇవ్వచ్చు. ఈరోజు ప్రత్యేకంగా పాలని నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. లేదు అంటే పాలతో చేసినటువంటి ఏ ప్రసాదాన్నైనా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పళ్ళు అలాగే పరమాన్నం ఇవన్నీ కూడా చక్కగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. రకరకాల పిండి వంటలు మహా నైవేద్యంగా కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసుకున్న తర్వాత ఒకళ్ళు లేదంటే 3, 5 ఇలా బేసి సంఖ్యలో ముత్తైదువులకి తాంబూలం అనేది ఇవ్వాలండి. అలాగే కనీసం ఒక్కరికైనా కూడా కడుపు నిండుగా భోజనం అనేది పెడితే ఇంకా మంచిదన్నమాట. ఒకవేళ మీకు అలా కుదరదు అనుకుంటే కనుక వచ్చిన వాళ్ళని అతిథి మర్యాదలు చేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వారికి ఏదైనా పదార్థాన్ని అంటే తీపి పదార్థాన్ని పెట్టి పంపించాలండి. అలాగే వాళ్ళకి ఇచ్చే తాంబూలంలో కూడా చీర పెట్టేవాళ్ళు చీర పెట్టొచ్చు, లేదంటే పీస్, అదేవిధంగా గాజులు, కుంకుమ, పసుపు, అలాగే పసుపు కొమ్ములు ఇలా దక్షిణ తాంబూలం వచ్చిన అతిథులకి ఇవ్వాలి. లేదు ఇలా చేయలేము అనుకుంటే 2 పళ్ళు పెట్టి తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలండి. దీపారాధన ఉన్నప్పుడే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అయితే ఇవాళ చక్కగా ఉద్యాపన చేసి అంటే పూజ చేసి తాంబూలం ఇచ్చి అమ్మవారి అన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఉద్యాపన అనమాట. చక్కగా ఉద్యాపన చెప్పి ఉద్వాసన అనేది ఇవ్వాలి. అయితే చివరిగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి దీపపు కాంతుల్లో వెలిగిపోతూ ఉంటే మనం 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడటంలో. అయితే మన దిష్టే అమ్మవారికి తగులుతుంది కాబట్టి ఇంకా ఉద్యాపన చేసుకొని ఉద్వాసన పలికిన రోజున అమ్మవారికి దిష్టి అనేది తీయాలండి. ఎర్ర నీళ్లతో దిష్టి అనేది తీయాలి. ఇలా ఎర్ర నీళ్ళతో దిష్టి అనేది తీయటం వల్ల చాలా చాలా మంచిదండి. అయితే ఈ దిష్టి తీసేటప్పుడు ఎవ్వరూ కూడా చూడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్లనే నేను ఈ వీడియోలో మీతో చూపించలేదన్నమాట, చెప్తున్నాను. అలాగే మనకున్నటువంటి శత్రు బాధలు కానివ్వండి, ఇంట్లో ఏదైనా దోషాలు కానివ్వండి, ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనధాన్యాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇలా దిష్టి తీసినటువంటి నీళ్ళని పారే నీళ్ళలో కలపాలండి. అంతేకాని ఎవరి గుమ్మం ఎదురుగుండా కానీ లేదంటే నడుస్తున్న దారిలో కానీ అసలు వేయకూడదు. పారే నీళ్ళలో కానీ లేదంటే పచ్చని చెట్లకు కానీ వేయాలి అన్నమాట. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. తర్వాత మీరు పెట్టినటువంటి తాంబూలాన్ని మీరు స్వీకరించి చక్కగా మీరు ఆ చీరని కట్టుకోవచ్చండి. అయితే విగ్రహం విషయంలో మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే విగ్రహం అనేది ప్రతిరోజు నిత్యం పూజ చేయాలి. అలాగే అంటు మైలు ఇట్లాంటివి ఏమి తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విగ్రహం అనేది మనం అమ్మవారి గుళ్ళో అనేది ఇచ్చి
రావచ్చు అనమాట. అమ్మవారికి మనసు నిండుగా నమస్కారం తెలియజేసుకొని, అలాగే మీరు తర్వాత మళ్ళీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటే విగ్రహాన్ని మళ్ళీ కొనుక్కొని విగ్రహం పూజ అనేది చేసుకోవచ్చు. ఫోటో విషయంలో అలా ఏం లేదండి. ఆ ఫోటో అనేది మనం ఈజీగా భద్రపరచుకోవచ్చు అనమాట. పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత, తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలండి. ఉద్వాసన ఇచ్చే సమయంలో ఉద్వాసన మంత్రం అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చదవగలిగితే చదవండి, లేదంటే విన్నా కూడా మంచిదే. అలాగే అమ్మవారిని స్మరించుకుంటూ ఉద్వాసన చేస్తూ, అమ్మ ఈ 9 రోజులు కూడా ఆ శక్తి కొలది మీకు పూజ అనేది చేశాము, ఎంతో సంతోషంగా మీ పూజలు నిర్వహించాము, భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో మిమ్మల్ని కొలిచాము. ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరము కూడా మీ పూజలు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తల్లి అని నమస్కారం తెలియచేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించు తల్లి అని నమస్కరించుకొని చక్కగా కుడి పక్క నుండి ఎడం పక్కకి అమ్మవారి ఫోటోని, ప్రతిమని, అలాగే పీఠాన్ని కదపాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ గాయత్రక్క.